అమాయకురాలు 1978లో విజయ్లో ప్రచురితమైన ఈ కథను రచించిన వారు శ్రీ జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు. మా ఆయనకి తను చాలా తెలివైన వాడినని గర్వం ఉన్నట్టు పెళ్లి కాక మునిపే నాకు తెలుసు. ఎందుకంటే పెళ్లికి 3 సంవత్సరాల ముందే మా సంబంధం నిశ్చయమైంది. మేమిద్దరము కలిసైతే మాట్లాడుకోలేదు, కానీ వీలున్నప్పుడల్లా ఇద్దరం ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుండేవాళ్ళం. ఆయన గర్వం గురించి మొదటి రాత్రే నాకు రూఢి అయింది. అయితే ఆ గర్వం నాకు బాధ కలిగించలేదు. పెళ్ళాం చేత ఎలా ఆదరించబడాలో, ప్రేమించబడాలో, పెళ్ళాన్ని ఎలా సుఖపట్టాలో ఆయనకు తెలుసునట. అందుకు కారణం అనుభవమా అని అడగడానికి నాకు మొదటి రాత్రి ఆయన కారణంగా మొహమాటం వేసింది. అదీ కాక ఆయన పూర్తిగా పెళ్ళాం సుఖం గురించి ఆలోచించే మనిషి కదా అని ఆనందించాను కూడా. అయితే ఆయన తెలివితేటల గురించి నాకు మొదటి రాత్రే అనుమానం వచ్చేసింది. ఎందుకంటే ఆయన నా తొలి రోజు ముగ్ధత్వాన్ని, సిగ్గును బట్టి నేను అమాయకురాలను లెక్క వేశారు. అందువల్ల నాకు కలిగిన నష్టమేం లేదు కాబట్టి పట్టించుకోలేదు. కాస్త జాగ్రత్తగా ఉంటే భర్త వల్ల చాలా సుఖపడగలనని నేను గ్రహించాను. ఆయన అనుకున్న విధంగా అమాయకంగా మసులుతూ ఆయన్ను బోల్తా కొట్టిస్తుంటే ఆయనకు నాకు కూడా ఇబ్బంది ఉండదనిపించింది. ఉదాహరణకు భర్తకు తలనొప్పి వచ్చిందనుకోండి, భార్య తలపడితే ఏమీ బాధ లేదు, అది సహజం. కానీ భార్యకు తలనొప్పి వస్తే ఏమండి కాస్త తలపట్టరు అంటే అది భర్త అహాన్ని దెబ్బతీస్తుంది. అలా కాకుండా భర్త ముందో 10 సార్లు ఉన్నదానికంటే 10 రెట్ల తలనొప్పి అభినయిస్తే నేను తలపట్టనా వసు అంటూ ఆయనే ముందుకు వస్తారు. అందుకు 1,00,000 విధాల అభ్యంతరం చెప్పి గతిలేక అంగీకరించినట్లు నటించాలి. అప్పుడు కూడా పాపిష్టిదాన్ని, మీ చేత సేవలు చేయించుకుంటున్నాను అంటూ బాధపడాలి. అప్పుడు భర్త భార్య అమాయకత్వానికి జాలిపడి బతిమాలి ఓదార్చి మరీ సేవ చేస్తాడు. కానీ నోరు విడిచి కాళ్ళు పట్టమన్నా, తల పట్టమన్నా ఎంత మంచి భర్త అయినా మనస్ఫూర్తిగా ఆ పని చేయడు. ఇవన్నీ పెళ్ళయి కాపరానికి వెళ్ళాక భార్య వేయవలసిన ట్రిక్కులు. అయితే నా భర్త పెళ్లి కాగానే వేరు కాపరం పెట్టగానే వేసిన ట్రిక్కు, దాని ఫలితం గురించి ఇక్కడ వివరించబోతున్నాను. ఆ ట్రిక్కు అలా ఫలించడానికి కారణం ఆయన తనకున్నాయనుకున్న తెలివితేటలు, నాకుందనుకునే అమాయకత్వము కారణం. మొదటి రోజున ఆయన ఆఫీస్కి గంట లేటుగా వెళ్లారు. ఇంటికి అరగంట పెందరాళే వచ్చారు. యూనివర్సిటీలో లెక్చరర్ ఆయన. ఈ రెండూ చేశాక డిపార్ట్మెంట్లో నేను మొకటం లేని మహారాజును. నేనెప్పుడు వెళ్ళినా వచ్చినా అడిగేవారు లేరు అని నాకు చెప్పారు. రెండో రోజున ఆయన నన్ను తన డిపార్ట్మెంట్కి తీసుకెళ్లారు. అక్కడి పరిస్థితి చూశాక ఆయన చెప్పింది నిజమేననిపించింది. ఆయన ఎప్పుడొచ్చింది వెళ్ళింది పట్టించుకోవడానికి అక్కడెవరూ లేరు. అప్పుడప్పుడు క్లాసులు తీసుకోవాలి. ఆ సమయానికి ఉంటే అంతే చాలు. అవసరమైతే ఎప్పుడైనా ప్రొఫెసర్తో డిస్కషన్స్ చేయాలి. నేను ఆశ్చర్యంగా అమాయకంగా అక్కడి పరిస్థితుల్ని గమనిస్తుంటే ఆయన కళ్ళు గర్వంగా వెలిగాయి. నాకు తన పట్ల ఆరాధనాభావం కలిగిందని ఆయన నిర్ణయించుకున్నారు. ఆయన నన్ను తను పనిచేసే ల్యాబొరేటరీకి తీసుకువెళ్లారు. అక్కడ ఆయన రీసెర్చ్ చేస్తున్నారు. అక్కడ ఉన్న తళతళ మెరుస్తున్న గాజు బీకర్లను చూపించి, ఇవి కొత్తవి కావు, మా ప్రయోగాల కోసం వీటిని ఇలా శుభ్రపరచాలి, ఇవి నేను కడిగిపెట్టినవి అన్నారు. నిజం అన్నాను ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ. నా ఆశ్చర్యంలో అనుమానం కనబడినట్లుంది ఆయనకు. అప్పటికప్పుడు అక్కడున్న ఓ బీకర్లోని సొల్యూషన్ పారబోసి తను స్వయంగా సోడియం కార్బోనేట్తో అంటే వాషింగ్ సోడాతో దాన్ని శుభ్రం చేశారు. నేను చూస్తుండగా దాన్నక్కడ ఆయన కడిగి పెట్టారు. అది తళతళ మెరుస్తోంది. నేను ఆయన చాతుర్యాన్ని అభినందించాను. ఆ తర్వాత ఆయన నా సమక్షంలో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు. ఓ సొల్యూషన్ని బున్సన్ బర్నర్ మీద వేడి చేసి దింపి గాజు కడ్డీతో దాన్ని కలిపి దాంట్లో ఇంకో సొల్యూషన్ ఏదో పోశారు. తెల్లటి పొడి ఆ సొల్యూషన్లోంచి తేలింది. ఏదో గారడీ చూస్తున్నట్లు చూశాను. 3వ రోజున ఆయన నన్ను ఊటీ హోటల్కు తీసుకువెళ్లారు. ఇది పరిశుభ్రతకు మారుపేరు. పదార్థాల రుచి కాదు ముఖ్యం, ఏ వాతావరణంలో తింటున్నామన్నది ప్రధానం. అందుకే నేనెప్పుడు ఈ హోటల్కే వస్తుంటాను అన్నారు ఆయన. ఆయన అభిరుచిని అభినందిస్తూ ఆ హోటల్ను తేరిపార చూశాను. ఇప్పటి సంగతి తెలియదు కానీ
అప్పట్లో ఆ హోటల్ నిజంగానే చాలా శుభ్రంగా ఉండేది. ఇది బోర్డింగు లాడ్జింగు కూడా కదూ అన్నాను. అవును, అయినా శుభ్రతకు లోటు రావడం లేదు అన్నారు ఆయన. 4వ రోజున ఆయన నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుని, నీకు నేను చూపించిన విశేషాల పరమార్థం తెలిసినా ఇంట్లో వస్తువులు నేను ల్యాబొరేటరీలో చూపించిన గాజు బీకర్లలా తళతళలాడాలి. మన ఇల్లు ఊటీ హోటల్ని మించి ఉండాలి అన్నారు. ఆయన కళ్ళవైపు అమాయకంగా చూస్తూ తల ఊపాను. 5వ రోజున ఉదయం నేను ఆయన్ను వంటింట్లోకి పిలిచాను. ఆయన రాగానే, ఏమండి, నేనెంత తోమినా ఇవి తళతళలాడ్డం లేదండి. కొంత హస్తవాసి అంటారు. చిన్నప్పటి నుంచి ఇంతే. నేనెంత తోమినా శుభ్రంగా ఉండేవి కావు. మీ హస్తవాసి ల్యాబొరేటరీలో చూశాను. కొంచెం సాయం చెయ్యరు అన్నాను గోముగా. ఆయన మారు మాట్లాడకుండా ముందుకు వచ్చారు. కాఫీ గ్లాసులు తోమేసరికి ఆయనకు చిరాకు వచ్చింది. టైము చాలదు వసు అన్నారు. అదే కారణమైనట్లు. మీకు టైమేమిటండి, ఎప్పుడు వెళ్ళినా అడిగేవారు లేరు అన్నాను. కాదనడానికి ఆయనకు అహం అడ్డు వచ్చింది. మొత్తం గిన్నెలన్నీ తళతళలాడేలా తోమారు. నేను పచ్చడి రుబ్బుతుండగా అన్నం వార్పుకొస్తే ఆయన్ను చూడమన్నాను. నాకు తెలియదు వసు అన్నారాయన. అదేంటండి, ల్యాబొరేటరీలో మీ ఎక్స్పెరిమెంట్ చూశాను. అది వంటలాగే ఉంది. నిజంగా మీలాంటి భర్త దొరకడం నా అదృష్టం. మీ పనులు చేసుకోవడమే కాక నా పనుల్లో సాయం కూడా చేస్తున్నారు అంటూ అన్నం వార్చడం ఎలాగో చెప్పాను. ఆయన వెళ్ళి అన్నం వార్చారు. నేను తర్వాత చూసి, నిజం చెప్పండి, అన్నం వార్చడం మీకు ఇది మొదటిసారి కాదు కదా అన్నాను. నీ మీద ఒట్టుగా ఇదే మొదటిసారి అన్నారాయన. నేనెప్పుడు వార్చినా ఇంత విడివిళ్ళాడుతూ వచ్చేది కాదు. ఎలాగైనా హస్తవాసి అన్నాను. ఆయన ముఖం చాటంత అయింది. ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈవేళ ఫస్ట్ షోకి వెడదాం, పెందరాళే వచ్చేస్తారు కదూ అన్నాను. ఏదో అనబోయే ఆగిపోయారాయన. డిపార్ట్మెంట్లో ఎప్పుడు వెళ్ళినా వచ్చినా తనని అడిగేవారు లేరని ఎప్పుడో చెప్పారాయన. సాయంత్రం ఆయన ఇంటికి వచ్చారు. నా అలంకరణ పూర్తయింది. నన్ను చూస్తూనే చాలా బాగా అలంకరించుకున్నావు అని ఏదో అనబోయి ఇంటి పరిస్థితి చూసి ఆగిపోయారు. ఇల్లు సర్దలేదు నేను. ఛీ, ఇల్లంతా అపరిశుభ్రంగా ఉంది. ఇలాంటప్పుడు ఇలాంటి చోట టిఫిన్ ఎలా తినేది అన్నారాయన కొద్దిగా చిరాకును ప్రదర్శిస్తూ. మధ్యాహ్నం అనుకోకుండా నిద్ర పట్టేసిందండి. లేవగానే సినిమా ప్రయాణం సంగతి గుర్తొచ్చింది. మేకప్ అవ్వాలి కదా, అది కాస్త టైం పట్టింది. పరిశుభ్ర వాతావరణంలో కానీ టిఫిన్ తినలేరుగా అని టిఫిన్ చేయలేదు. ఊటీ హోటల్లో టిఫిన్ తిని సినిమాకు పోదాం అన్నాను భయాన్ని నటిస్తూ. నా భయం చూసి ఆయనకి జాలి వేసింది. ప్రేమగా ఓదార్చారు. తర్వాత వెళ్ళి ఊటీ హోటల్లో టిఫిన్ తిని సినిమా చూసి వచ్చాం. రాత్రి ఆయనతో, మిమ్మల్ని నేనేమైనా ఇబ్బంది పెడితే చెప్పండి. ఎవరి దగ్గర ఎలా మసలుకోవాలో నాకు తెలియదు. అన్నిటికీ మీరే నా గురువు. మీరేమన్నా నేనేమీ అనుకోను అన్నాను. ఆయన మహదానందపడిపోయి భార్య భర్తకు అలా భయపడకూడదని, సంసారంలో భార్యాభర్తలిద్దరూ సమానులని కొన్ని విశేషాలు చెప్పారు. ఏమోనండి, నాకు మాత్రం అలా అనిపించదు. కష్టపడి సంపాదించేది మీరు, కూర్చుని తినేదాన్ని నేను అన్నాను. ఆయనకు ఆనందము, నా మీద అభిమానము, నా అమాయకత్వం మీద నమ్మకము అన్నీ ఒక్కసారిగా పెరిగాయి. మా జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వెళ్ళిపోతోంది. ఓసారి మా ఇంటికి నా స్నేహితురాలు తన భర్తతో కలిసి వచ్చింది. మాటల సందర్భంలో ఆయన తన భార్య బొత్తిగా అమాయకురాలని చెప్పాడు. మా ఆవిడ అంతే అన్నారు నా భర్త. నాకు నవ్వు వచ్చింది. స్నేహితురాల్ని వంటగదిలోకి తీసుకువెళ్ళి, మీ ఆయన నిన్ను అమాయకురాలని అన్నాడు అంటే తప్పక నీకు గిన్నెలు కడిగి పెడుతూ ఉంటాడు, అవునా అన్నాను. స్నేహితురాలు నవ్వి, అనుభవం మీద చెబుతున్న నీ మాటలు నేనెలా కాదనగలను అంది. కథ సమాప్తం.